నాచారం డివిజన్లోని పలు కాలనీల సమస్యలు వలయంగా ఉన్నాయని కాంగ్రెస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఇక నాచారం డివిజన్లోని పలు కాలనీలు ఆయన పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది నుంచి డ్రైనేజీ పనుల కోసం ఉపయోగించే పైపులు రోడ్డుపైనే పడేసి ఉన్నాయని, వాటిని పట్టించుకునే నాథుడు లేడని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హోంమంత్రి మహమూద్ అలీ డివిజన్లోని పర్యటించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేయలేదని అన్నారు. డివిజన్ సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని తెలిపారు. ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలోని నాచారం డివిజన్ లో పర్యటించడం జరిగింది. ఇక్కడ నాచారం డివిజన్ లో ఇందిరానగర్, రాఘవేంద్ర నగర్ ఈ పక్క కాలను చూస్తుంటే నిజంగానే మనం హైదరాబాద్ లో ఉన్నామా? కేటీఆర్ గారు చెప్పుంటారు, హైదరాబాద్ అంటే ప్రపంచ దేశాలే గుర్తించారు చేస్తాను. మొన్న ఎలక్షన్స్ ముందు, మున్సిపల్ ఎలక్షన్స్ ముందు ప్రజల్ని ఓట్లాడుకోవడానికి ఇక్కడ కార్పొరేటర్ గెలిపేయడానికి హోమ్ మినిస్టర్ రావడం జరిగింది. వచ్చి మహమూద్ అలీ గారు ప్రజల దగ్గర ఓటు దండుకోవడానికి హామీలన్నీ ఇవ్వడం జరిగింది. కనీసం కాలనీలో ఏం జరుగుతుంది, కాలనీ ప్రజలు కొంత పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంది, మరి కార్పొరేటర్ నన్ను గెలిపించారు కదా, వాళ్ళకి మాట ఇచ్చాను కదా. కనీసం ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలోని నాచారం డివిజన్ లో పర్యటించడం జరిగింది. ఇక్కడ